మాలపాటి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్త సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు గాను ఇతను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను లండన్ నుంచి వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడం అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే తాజాగా అతనికి 12 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే రిమాండ్కి పంపించడం జరిగింది. మరి మొత్తానికి భాస్కర్ రెడ్డి అరెస్ట్ని కొన్ని రాజకీయ పార్టీలు, అంటే ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ పార్టీ వెనకేసుకుంటూ వస్తుంది. ఇటువంటి వ్యక్తులు కూడా వెనకేసుకురావడం పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ సమాజంలోకి ఎటువంటి హింసాపూరితమైన వాతావరణాన్ని ప్రేరేపిస్తుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమందిలో ఉన్న అభిప్రాయం. మరి మొత్తానికి ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మీరు నమస్కారం అండి. నమస్తే అండి. మాలపాటి భాస్కర్ రెడ్డికి కోర్టు 12 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. మీరే ఉంటారు? నిజంగా ఆయన చూస్తుంటే ఒక పిల్ల సైకో, ఎన్ఆర్ఐ పిల్ల సైకో అంటే చాలా నీచంగా దారుణంగా ఈ రోజున చాలామంది కూడా అతను పెట్టిన పోస్టులకి సపోర్ట్ చేస్తూ మరి ఆయన ఏదైతే అరెస్ట్ను ఖండిస్తున్నాం అని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్టు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మరి ఆడవాళ్ళు ఉంటారు. ఆ మహిళలకు కూడా ఇలాంటి ఏదైనా సరే ఒక అసభ్యకరమైన అది ఎదురైతే ఇలానే ప్రవర్తిస్తారా? వాళ్ళు తిరగబడరా? కేసులు పెట్టరా? అంటే చాలా బాగా మాట్లాడామని చెప్పేసి వాళ్ళని సత్కరిస్తారా? పూలదండలేసి చెయ్యరు కదా, ఖచ్చితంగా ఖండిస్తారు కదా. ఖచ్చితంగా మా ఇంట్లో మహిళకి అవమానం జరిగింది, చాలా అసభ్యంగా ప్రవర్తించాడు ఎదవా అని చెప్పేసి అంటారు కదా. మరి అలాంటిది ఎదుటి మహిళలు అన్నప్పుడు అదే భావజాలం మీలో ఎందుకు రావట్లేదు? అదే ఆలోచన మీరు ఎందుకు చేయట్లేదు? మరి ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళు అమరావతి దేవతల రాజధాని అంటే కాదు, వేశ్యల రాజధాని అని నీచంగా మాట్లాడినప్పుడే ఆ మహిళా విభాగం ఎవరో తెలియదు. కానీ ప్రతిసారి మేము మహిళలం అంటూ బయటకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పార్టీలో. మరి వాళ్ళంతా ఎందుకు ఖండించలేదు? అంటే మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో చెందిన వ్యక్తులేగా, మీకు ఆంధ్రప్రదేశ్లో ఉంటారుగా, బంధువులు ఉంటారు కదా, తోబుట్టువులు ఉంటారు కదా, కడుపును పుట్టిన బిడ్డలు ఉంటారు కదా, మరి అందరికీ ఆ మాటలు వర్తిస్తాయి కదా. మరి ఇంత నీచంగా మాట్లాడినప్పుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మీరు బయటకు వచ్చి ఒక సాటి మహిళకు అన్యాయం జరుగుతుంది, ఒక రాష్ట్ర రాజధానినే నీచంగా మాట్లాడారని చెప్పేసి మహిళలుగా మీరు ఎందుకు ఖండించలేదు ఆ రోజు? మరి ఇలాంటి వ్యక్తులు ఉన్నన్ని రోజులు, ఇలాంటి ఆలోచన విధానం మార్చుకున్నన్ని రోజులు, ఇలాంటి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నంతకాలం ఈ పిల్ల సైకోలకి ఎవరు బుద్ధి చెప్తారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో వీళ్ళు విర్రవీగిన ఆ మాటలు, ఆ సెల్ఫీ వీడియోలు, ఆ విజయభాస్కర్ అనే వ్యక్తి మాట్లాడుతుంటే చాలా ఘోరంగా. రిజల్ట్ వచ్చే రోజు కూడా, ఎలక్షన్ ఏదైతే పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజున కౌంటింగ్ జరుగుతుందో ఆ రోజు కూడా సెల్ఫీ వీడియో. దానికి ప్రతిఫలం ఏంటి? ఈ రోజున లాఠీలు విరగటం, అరిచిన అరుపులకి గొంతు పోవటం. అతనే చెప్పినట్లున్నాడు, కొట్టుడికి నాకు అరిచి గొంతు పోయింది అని. కొట్టాలి. ప్రతి ఒక్క మహిళం కూడా, ప్రతి ఒక్కరం కూడా చెప్తున్నాం ఈ రోజున, మహిళల జోలికి వస్తే ఒక్కొక్కరి తాట తీస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈ రోజున అది నిజమే అని నిరూపిస్తున్నారు. ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని అన్నారా, నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వాళ్ళని అన్నారా, లేకపోతే ఇంకెవరిని అన్నారంటే కాదు. మహిళ అంటే ప్రతి ఒక్కరికి ఆ గౌరవం ఉంటుంది. మహిళలంటే ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్ చేయాలి, వాళ్ళని గౌరవించాలి, ఆదరించాలి. ఏదైనా ఇట్లాంటి పిచ్చి వాగే వాళ్ళ గోప కూడా పగలగొట్టాలి. మేడం, మరి ఇప్పుడు ఎవరైతే ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి కాకుండా ఇంకొంతమంది కూడా విదేశాల్లో ఉంటూ అక్కడ డాక్టర్లుగా కొంతమంది చిత్రీకరించుకుంటే ఈ విధంగా పోస్టులు పెట్టే వాళ్ళు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే ఇక్కడ కొట్టిన దెబ్బలకి రీసౌండ్ అక్కడ వస్తుంది ఖచ్చితంగా. అంటే ఆంధ్ర నుంచి అమెరికా దాకా అంటారా? అమెరికా ఏంటి, లండన్ ఏంటి, అక్కడ ఎంతమంది సైకోలు, ఎన్ని విధాలుగా పని పాట ఏమి లేదు. నిద్ర లేచిన దగ్గర నుండి వాళ్ళు ఆ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చాలా నీచంగా థంబ్నెయిల్స్, ఇక్కడ ఉన్న ఛానల్స్ గురించి, దాన్ని రన్ చేసే వాళ్ళ గురించి, పార్టీ నాయకుల గురించి, మరి ఇంత నీచంగా మాట్లాడుతున్న వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు ఈ రోజున పునాది ఇది అతి త్వరలోనే ఉంది. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అనుక్షణం అనునిత్యం వాళ్ళ మీద ఒక కన్నైతే ఉంటుంది. ఈ రోజున ఎక్కడో ఉన్నాము అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, 7 సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొస్తానని. సేమ్ అదే డైలాగు. ఆయన ఎవరిని లాక్కొస్తాడో తెలియదు, కానీ లాక్కొచ్చే ఛాన్స్ ఆయనకి ఇవ్వం. వాళ్ళ కార్యకర్తలను ఆయన ఏం లాక్కొస్తాడు? ఈ రోజున పాపం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే ఆ బాధ్యతలు చేపట్టిద్ది. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహిళల పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తూ, చాలా ఘోరం అండి పంచ్ ప్రభాకర్. ఆ వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడతాడు. ఎవరైతే షర్మిల గారిని ఎంత దారుణంగా భయంకరంగా మాట్లాడాడు. వీళ్ళు అసలు మనుషులేనా? ఎక్కడో విదేశాల్లో ఉంటూ మీరేం చేస్తున్నారో మీకే తెలియని పరిస్థితిలో మీరుంటూ
చాటుమాటుగా 4 గోళ్ల మధ్య నుండి మీరు వీడియోలు చేస్తూ మాట్లాడటం కరెక్టేనా? అది రాజసమేనా? గౌరవమేనా? మీకు ఏదైనా నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా ఉండి ధైర్యంగా ముందుకొచ్చి అడగండి. తప్పులేదని ఉంటే నిలదీయండి, దానికి సమాధానం తెలుసుకోండి. మీ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేనేమో అసెంబ్లీకి రాడు, మిగతా 10 మంది రాడు. వీళ్ళేమో 4 గోళ్ల మధ్య ఎక్కడో విదేశాల్లో ఉండి ఇలాంటి పిచ్చి పోస్టులు పెడతారా? ఇది కరెక్టేనా? నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మహిళల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు కావాలి అనేది ప్రతి ఒక్కరు కూడా అదే నినాదంతో ముందుకు వెళ్తారు. ఈ రోజున ఎవరికైనా మహిళలకు వీళ్ళు కనిపించినా కూడా రాళ్లతో కొట్టే పరిస్థితి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.